చేసిన నీ ప్రార్థన ఎక్కడ వినబడింది? దేవుని సన్నిధిలో వినబడింది. భయం ఎందుకు? ఇంకా నువ్వు మనసులో చేసుకున్న ప్రార్థన, ఏడుస్తూ చేసిన ప్రార్థన, మనసులో మూలుగుతూ చేసిన ప్రార్థన ప్రభు విన్నాడు. అద్భుతం. ఆయన ప్రార్థన వినేవాడు. ఆయన మనుషులు వినరండి. అందుకే మనుషులను నమ్ముట కంటే యెహోవాను, అవును, ఆయన నమ్మితే ద బెస్ట్. మనుషులు నమ్మకూడదు. మనం ఏ టైంలో ఎవరెట్ట మాడతారో మనకు తెలియదు, కానీ దేవుడు మారడు. యెహోవానైనా నేను మార్పు లేని వాడను. ఒకళ్ళు పెళ్ళికి సహాయం చేస్తున్నాడంట వాళ్ళ పెద్దనాన్న. ఏం పర్లేదులే, మీ నాన్న చనిపోయినా నేనున్నాను కదా, నేను సహాయం చేస్తానంటే అమ్మాయి పెళ్లి పెట్టుకొని వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి వెళ్ళారంట. పెద్దనాన్న, నువ్వు నాన్న చనిపోయిన ఆ రోజు అన్నావు కదా, నువ్వు పెళ్ళికి సహాయం చేస్తానని పెళ్ళి పెట్టుకుంటున్నాం పెద్దనాన్న, సహాయం చేయి పెద్దనాన్న అంట. ఆ పెద్దనాన్న అన్నాడంట, నేను అన్నానా? అనలేదే, నేను అనలేదే, నేను అనుండనే అని మళ్ళీ ఆయన అంటాడంట, చెయ్యాలనుంది కానీ నేను ఇప్పుడు మనుషుల క్యారెక్టర్ చూడండి, క్రూకుడు డట్టి క్యారెక్టర్. ఎంత బుద్ధి లేని మనుషులు చూసారా? కూతురు. నేను అడిగాను అమ్మాయిని, నిజంగా అన్నాడన్నా. ఎవరు విన్నారు అన్నప్పుడు? ఇదిగో మా అమ్మ ఉంది అన్నాడన్నా. అమ్మ అన్నాడయ్యా ఆ రోజు చేస్తానన్నాడు. చేయొచ్చు కదా, నేను అనలేదు అన్నాడంట. చూడండి మనుషులు ఎట్టున్నారా? సరే అనలేదు, నిన్ను ఆశ్రయించింది తండ్రి లేని పిల్ల, చేయొచ్చు కదా, చేయడు. మనుషుల నైజం అది, మళ్ళా నైజం ఉండకూడదు. చెయ్యి, ఏం చేస్తావు చెయ్యి. నేను అంటాను, నీవు కష్టపడి బిడ్డ పెళ్లి చేయాలి. పెద్దనాన్నగా నీ బాధ్యత లేదా? ఉంది. క్రైస్తవులు మనం చేయకపోతే ఎవరు చేస్తారు? అదే కదా యోహాను భక్తుడు ఘోషిస్తుంది. ఏంటంటే, నీ సహోదరులను నువ్వు ప్రేమించకపోతే, నీ సహోదరులను నువ్వు ఆదరించకపోతే, కనిపించేవాడిని ఆదరించకపోతే కనిపించని దేవుని ఏం ప్రేమిస్తావా నువ్వు? ఖండితంగా చెప్తున్నాడు యోహాను భక్తుడు. పక్కనోడికి సహాయం చేయకపోతే, ఆజ్ఞంతా కూడా నిన్ను వలె నీ పొరుగువారిని, నువ్వు పక్కనోని సహోదరుణ్ణి ప్రేమించకపోతే ఆ దేవుడిని ఎట్ట ప్రేమిస్తావు? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, తెలీదా? ప్రేమించకపోతే, ప్రేమలో దేవుడు ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోతే నువ్వు అబద్ధికుడిగా మిగిలిపోతావు. పక్కనోని ప్రేమించకపోతేనే వాడు. ప్రేమించాలి, మనం స్వకీయులను మరింతగా ప్రేమించాలి. ద్వేషించకూడదు, ముఖం చాటేయకూడదు. వింటున్నారా? అవసరతలో ఉన్న నీ పొరుగువాడు నీ దగ్గరికి వచ్చినప్పుడు ముఖం తిప్పితే అంట, వినండి ఈ పదం మీకు అర్థం అవ్వాలి. అవసరతలు మీ దగ్గరికి వచ్చారే, వాడిని చూసి నువ్వు ముఖం తిప్పుకుంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ముఖాన్ని, సరిపోయింది లెక్క. అవునండి, పేదవాడి మొర, దిక్కులేని వాడి మొర, కష్టంలో ఉన్నవాడు మొర వినటానికి నీ చెవులిస్తే, నువ్వు ప్రతి చిన్న విషయంలో దేవుణ్ణి అడిగితే దేవుడు తన చెవులను నీ వైపు ఉంచుతాడు.